హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. సండే ఈజ్ ఎ ఫన్ డే. ఈ వీడియో వెరీ 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 స్పెషల్ అండి. ఈ వీడియోని మీరు ఆశాంతం ఆస్వాదిస్తారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఉండకూడదు, ఇంపాసిబుల్, ఉండకూడదు. ఇంతవరకు మనము ఏదైనా కానీ టీవీ5 సాంబశివరావు ఉరఫ్ ఎల్ముండల కానీ, లేకపోతే వెంకటకృష్ణ ఉరఫ్ వెంట్రుక కృష్ణ కానీ, ఆర్తనాదాల మూర్తి కానీ, వాళ్ళు చేసేటివి, వాళ్ళు మాట్లాడిన దాన్ని మనం అనుకరించడానికి ట్రై చేసాము, అలాగే సఫలీకృతులమయ్యాము, లేదా వాళ్ళను విమర్శిస్తూ వీడియోలు చేశాం. కానీ ఇప్పుడు టీవీ5 ఓనర్ అయిన బిఆర్ నాయుడు ఉరఫ్ మిడ్ నైట్ మసాలా నాయుడు ఉరఫ్ బెడ్రూమ్ నాయుడు తీవ్ర ఇబ్బందుల్లో కూరుకుపోయాడు, పీకల్లోతు ఇబ్బందుల్లో కూరుకుపోయాడు. సో రక్షించడానికి ఇందాకే బిఆర్ నాయుడు వార్నింగ్ కూడా ఇచ్చాడు. నేను మీడియా వాడినే, నాకు మీడియా ఉంది, తోలు తీస్తా అన్నాడు కదా. ఇప్పుడు తోలు తీయడానికి, చర్మం వలచడానికి ఎవడొస్తారు అంటే ఇంకా ఆస్థాన యాంకర్లు 3-4 ఉన్నారు. అందులో ఇంకా నెంబర్ 1 పొజిషన్లో రాటు తేలిన వ్యక్తి, ఇంకా అసలు వాడంటే ఒక జోకర్, వాడంటే ఒక క్లౌన్, వాడంటే ఒక బఫూన్ లాగా పేరెన్నిక కలిగిన మన ఎల్ముండల సాంబా గారు వస్తున్నారు. కానీ ఎల్ముండల సాంబా వస్తే అదేం పెద్ద వింత కాదండి. ఇప్పుడు ఎల్ముండల సాంబా దీన్ని ఎలాగైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళపైన వేయడానికి, వాళ్ళ ఓనరు చాలా మంచివాడు అని చెప్పడానికి వాడు పడే పాటలు, వాడు ఒక ప్రయత్నం చేస్తాడు. చూడండి ఎలా ప్రిపేర్ అవుతాడు ఈ వీడియో చేయడానికి, లేకపోతే ఒక డిబేట్ చేయడానికి ఎలా ప్రిపేర్ అవుతాడు, ఏ వర్షన్స్ వాడు ప్రాక్టీస్ చేస్తాడన్నది ఈ వీడియో. గతంలో మీరు ఎప్పుడు చూసిండ్రు. ఎల్ముండలలో మనం పరకాయ తలుచుకుంటే దరిద్రంగా ఉంది, కానీ తప్పదు కొన్నిసార్లు. ఎల్ముండలలో మనం పరకాయ ప్రవేశం చేసి ఎల్ముండల ఏదైతే ప్రజలకు చెప్పాలనుకుంటాడో, ఏ యాంగిల్స్లో చెప్పాలనుకుంటాడో అవన్నీ చెప్పే ప్రయత్నం చేస్తాను. ఓవర్ టు ఎల్ముండల సాంబా. అండ్ అన్నా, మీరుగానే ఉన్నారన్నా, మీరు ఎల్ముండల సాంబా లాగా లేరన్నా, ఎట్లన్నా మేము అతన్ని ఇమాజిన్ చేసుకోవాలంటే చిన్న ట్రిక్. అందుకే ఏళ్ళు ఇలా పెట్టాను అనుకోండి, ఎల్ముండల సాంబా పెట్టలేదు అనుకోండి, నేనే ఇలా పెట్టి ఇలా అలా 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 అంటూ 2 వేళ్ళు ఇలా పెట్టి ఇలా వేలు పెట్టి చెప్పాడు అనుకోండి, వాడు ఎల్ముండల. సరే, నేను మీకోసం సూట్ కూడా వేసుకోండి, ఇంకా బ్యాక్గ్రౌండ్ అన్నీ కూడా మారుస్తా. 1 2 3. బెడ్రూమ్ ప్రొడక్షన్స్ సమర్పించు 30 ఏళ్ల బంధం 3 నాళ్ల ముచ్చట టీవీ5 టాప్ స్టోరీకి స్వాగతం, సుస్వాగతం. ఎక్కువసేపు పెట్టుకుంటే నొప్పి వస్తుంది కాబట్టి తీసేస్తున్నాను. సో మా టీవీ5 ఓనర్, మా టీవీ5 యాజమాన్యం, మా టీవీ5 చైర్మన్, వారు టీవీ5 చైర్మన్ మాత్రమే కాదు, టీటీడీ చైర్మన్ కూడా. మా టీటీడీ చైర్మన్ పైన ఎన్ని రకాలుగా కుట్రలు చేస్తున్నారు, ఎన్ని అభియోగాలు మోపుతున్నారు, ఇవి అన్నీ కూడా వాళ్ళే చేస్తున్నారు, ఆ పార్టీ వాళ్ళే చేస్తున్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఒకవేళ మీకు సందేహం వచ్చినా కానీ ఆ సందేహాన్ని పక్కన పెట్టండి, ఎందుకంటే వాళ్ళే చేస్తున్నారు. వాళ్ళు చేస్తారని చెప్తేనే మాకు బేటా వస్తుంది, కాబట్టి మేము అలాగే చెప్తాం. సో కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, అసలు మా బిఆర్ నాయుడుకు సంబంధం లేని ఒక మహిళని ఆ వీడియోలో చూపిస్తూ, ఆ మహిళ ఒక ఏఐ మహిళ, మామూలు మహిళ కాదు, భూప్రపంచం మీద అటువంటి మహిళనే లేదు. ఆవిడ ఒక ఏఐ మహిళ. ఒక ఏఐ మహిళను సృష్టించి, ఒక ఏఐ బిఆర్ నాయుడుని సృష్టించి, బిఆర్ నాయుడు గారికి ఆయనే సాటి, ఆయనను సృష్టించడం ఇంపాసిబుల్. ఆ ఏఐలో సృష్టించాలని చూశారు, దొరికిపోయారు. అలా దొరికిపోయింది ఎవరు, అలా సృష్టించాలని చూసింది ఎవరు అంటే నేను మళ్ళీ చెప్తున్నా, వైసీపీ వాళ్ళే చేశారు. అలా ఏఐని సృష్టించి అందులో మా బాస్ వెళ్ళి ఏదో అట్లా నడుము పట్టుకున్నట్లు, లేకపోతే నడుము గిల్లినట్లు, ఆమె చీ పాడు పో అన్నట్లు, ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సృష్టించిన ఆ పన్నాగంలో వాళ్ళు ఏదో చేయాలనుకున్నారు, కానీ ఫెయిల్ అయింది. మా బిఆర్ నాయుడు గారు కూడా చెప్పారు. వారు ఏం చెప్పారు? ఉదయం ఒక ఎక్స్ అంటారు దాన్ని, ఇలా ఉంటుంది అది ఎక్స్. ఆ ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టారు, ఇది మొత్తం ఏఐ సృష్టించిందే, ఏఐ సృష్టించబడింది. అఫ్కోర్స్ చంద్రబాబు నాయుడు గారు ఏఐకి తాత, ముత్తాత, పెదనాయన, చిన్నాయన కావచ్చు, కానీ చంద్రబాబు వాడకముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాడుతున్నారు, అందులో ఎటువంటి అనుమానాలు లేవు. ఇది అంతా కూడా ఏఐ సృష్టించిందే. ఈ వర్షన్ బాగుంది కదా, ఈ వర్షన్ వేసుకుందాం. ఓకే రండి. బిఆర్ నాయుడు గారు వేరే విధంగా చెప్పారు సార్, 30 ఏళ్ల బంధం అని చెప్పారు సార్. ప్రెస్ మీట్లో డిఫరెంట్గా చెప్పారా మన నాయుడు గారు? ఓకే
ఈ వర్షన్ వద్దు, సెకండ్ వర్షన్కి వెళ్దాం. సెకండ్ వర్షన్ మనం ఇంకా అదిరిపోయేటట్టు చూద్దాం. మీరు అక్కడ మా టీంకి చెప్తాండి, మా క్రూ ఉన్నారు కదా, మీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ఏం వేస్తున్నారో చూడండి. ఇంతకుముందు కమల్ హాసన్ గురించి మాట్లాడి మనం కంపు అయిపోయింది, వద్దు అట్లా మాట్లాడకూడదు. వాళ్ళు ఏం చెప్తున్నారో దానికి కౌంటర్ ఇద్దాం, జాగ్రత్తగా గమనించండి. స్టార్ట్. ఇది సెకండ్ వర్షన్, ఫస్ట్ వర్షన్ డిస్కార్డ్ చేసేసుకోండి, వద్దు అవసరం లేదు. ఓకే, రెడీయా? బెడ్రూమ్ ప్రొడక్షన్ సమర్పించు 30 ఏళ్ల బంధం 3 నాళ్ల ముచ్చట టాప్ స్టోరీకి స్వాగతం. మీ అందరికీ తెలుసు బిఆర్ నాయుడు గారు ఎటువంటి నిప్పు లాంటి మనిషో మీకు తెలుసు. బిఆర్ నాయుడు గారు ఒక వ్యక్తి కాదు, ఒక సమూహ శక్తి. ఆ శక్తి కింద మేమందరం కూడా ఎక్స్ట్రా శక్తిని తెచ్చుకొని మేము బతుకుతూ ఉంటాం. అటువంటి బిఆర్ నాయుడు గారిని, అటువంటి మంచి వ్యక్తిని, అటువంటి మహనీయుణ్ణి, అటువంటి మహానుభావుణ్ణి, అటువంటి మనుషుల్లో మేలిమి రకమైన మా బిఆర్ నాయుడు గారి పైన ఎవరో మహిళ వచ్చింది, ఆ మహిళ ఏదో చేసింది అన్నట్లు అవాకులు చెవాకులు పేలుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వాళ్ళు. తెలుసు, మాకన్నీ కూడా తెలుసు. ఇవి బయట పెట్టింది మా పచ్చ గ్యాంగులో ఉన్న వాళ్ళని తెలుసు. కానీ మేము అలా చెప్పం, మేము వైసీపీ వాళ్ళ మీదనే వేస్తాం. ఎందుకంటే ఇది వైసీపీ వాళ్ళ కుట్ర, మనమంతా ఫిక్స్ అయిపోవాలి. అలా మీరు ఫిక్స్ అయ్యేలాగా మేము రుద్దుతాం. ఎందుకంటే మీరు ప్రెస్ మీట్ చూసే ఉంటారు, మా బిఆర్ నాయుడు గారు చెప్పారు. ఎందుకంటే మాకు కూడా మీడియా ఉంది, తోలు తీస్తామని. ఆ బాధ్యత నేను తీసుకుంటున్నాను నా వంకర వెళ్తూ. సో ఇక్కడ బిఆర్ నాయుడు గారు ఏం చేశారండి, ఏం తప్పు చేశారండి? మిమ్మల్ని అడుగుతున్నాను. ఆ మాస్కింగ్ స్టేట్కి వచ్చింది. ఏం తప్పు చేశారండి బిఆర్ నాయుడు గారు? వారు ఒక మహిళ వంట చేస్తుంటే, వంట చేసేటప్పుడు ఇబ్బంది పడుతుంటే ఆమె పడిపోతే బిఆర్ నాయుడు గారు పట్టుకున్నారు. అది తప్ప అండి? వాళ్ళకు 30 ఏళ్ళ అనుబంధం ఉంది. నేను అందుకనే ఫస్ట్ వర్షన్ కూడా నేను కట్ చేసేసిన, ఇంకా ఏ అనేది తీసేసిన. వాళ్ళకు 30 ఏళ్ళ అనుబంధం ఉంది. వాళ్ళ ఇంటికి వీళ్ళు పోతారు, వీళ్ళ ఇంటికి వాళ్ళు పోతారు. అప్పట్లో ఈవీవి సత్యనారాయణ గారు ఒక సినిమా కూడా తీశారు. బిఆర్ నాయుడు గారి ఆదర్శం. ఇవన్నీ బయటికి చెప్పుకోరు బిఆర్ నాయుడు గారు. ఏం సినిమా అంటే, మీ ఇంటికి వస్తే ఏమిస్తారు, మా ఇంటికి వస్తే ఏం తెస్తారు అనే సినిమా కూడా తీశారు. అఫ్కోర్స్ అదే ఈవీవి సత్యనారాయణ గారు ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు అనే సినిమా కూడా తీశారు. కానీ ఈ వైసీపీ వాళ్ళు ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు అనేది మాత్రమే ప్రస్తావిస్తున్నారు. కానీ మీ ఇంటికి వస్తే ఏమిస్తారు, మా ఇంటికి వస్తే ఏం తెస్తారన్న ఆ మాటలు మాత్రం వాళ్ళు చెప్పట్లేదు. సో ఇది వైసీపీ చేస్తున్న కుట్ర. అవునండి, పరిచయాలు 30 ఏళ్ళ అనుబంధం, పరిచయాలు ఉంటాయి. దాన్ని మీరు 3 నెలల ముచ్చట చేస్తారా? మీరు ఇబ్బంది పెడతారా? ఇంకా ఏవేవో మాట్లాడుతున్నారండి ఈ వైసీపీ వాళ్ళు. వీళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే, బిఆర్ నాయుడికి ఆవిడకి ఏదో సంబంధం ఉంది, ఆ సంబంధం ఫలితంగా ఒక పాప కూడా ఉంది అన్నట్లు మాట. నేను తీవ్రంగా ఖండిస్తున్నా. అసలు బిఆర్ నాయుడు గారు మా ఆఫీస్కి వస్తే ఒక నిమిషం కూడా ఉండరండి కుదురుగా. ఎందుకు ఉండరు అని మీరు అడగచ్చు. ఎప్పుడెప్పుడు నేను వెళ్ళి తిరుమల చూడాలి, ఆ కొండలు చూడాలి, అక్కడ పాప వినాశనం చూడాలి, ఆకాశగంగ చూడాలి, అలాగే నేను వెళ్ళి దైవ సన్నిధిలో నేను సేద తీరాలని ఎప్పుడూ అదే తాపత్రయం మా బిఆర్ నాయుడు గారికి. ఇంకా ఇటువంటి వాటికి ఎక్కడ ఛాన్స్ ఉంటుందండి? సంబంధమే లేదు. సో ఏదో అనుబంధం ఉండొచ్చు, 30 ఏళ్ళ అనుబంధం, కుటుంబ అనుబంధం. దాన్ని పట్టుకొని ఇవన్నీ మీరు చేస్తారా? ఓకే ఫైన్. ఈ వర్షన్ బాగుంది కదా? ఈ వర్షన్ అసలు బాగాలేదు. ఇది కూడా బాగాలేదా? ఎందుకు బాగాలేదు సార్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆల్రెడీ ట్రోల్ చేస్తున్నారు సార్. 30 ఏళ్ళ బంధం అంట, ఏ కాదు అది అని. అది కాకుండా ఏదైనా కొత్తది పెట్టాలి. ఫస్ట్ ఏ అనేసి వెంటనే కాదు, మాకు అనుబంధం ఉంది, ఇవన్నీ కరెక్టే, 1-2 మాత్రమే అక్కడిక్కడ మార్ఫింగ్ చేశారు కానీ మొత్తం వీడియోలో నాకేం బూత్ లేదని మన బాస్ అన్నాడా? ఇది కూడా ఫెయిల్ అయిందా? సరే, ఇంకా నా స్టైల్లో కంపులు చెప్పడం నాకు అలవాటే. ఇంకా అవతలోళ్ళు ట్రోల్ చేసుకున్నా, అవతలోళ్ళు ఏం చేసుకున్నా కానీ నేను నా స్టైల్లో నేను వెళ్తాను. ఇది ఫైనల్ ఫిక్స్గా అండి. ఇంకా ఇదే టెలికాస్ట్ చేయండి. ఇంకా వాళ్ళ అవతలోళ్ళు కామెడీ చేసుకునే పర్వాలేదు, మనం టాపిక్ని డైవర్ట్ చేసేట్టు ఉంటుంది. ఓకేనా? ఇంకా థర్డ్ అండ్ ఫైనల్ వర్షన్. బెడ్రూమ్ ప్రొడక్షన్ సమర్పించు 30 ఏళ్ల బంధం 3 నాళ్ల ముచ్చటకి స్వాగతం సుస్వాగతం. సారీ, మొత్తం చేసే ఉత్సాహం ఉల్లాసం పోతుంది. ఓకే, థర్డ్ది మళ్ళీ స్టార్ట్ చేసుకుందాం. బెడ్రూమ్ ప్రొడక్షన్ సమర్పించు 30 ఏళ్ల బంధం 3 నాళ్ల ముచ్చట టాప్ స్టోరీకి స్వాగతం. నేను ఈ సమాజాన్నే సూటిగా నా వంకరవేలతో ప్రశ్నిస్తున్నాను. మా బిఆర్ నాయుడు గారంటే మీకు అంత అలుసైపోయిందా? అంత తీరగా వచ్చిందా? ఆయన మీద నోరు పారేసుకోవడానికి మీకంత టైం ఉందా? మా బిఆర్ నాయుడు గారికి ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి. తిరుమలకు పోయి టీటీడీ చైర్మన్గా ఉండాల్సిన అవసరమే లేదు, కానీ ఉంటున్నారు. ఆయనకి ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి. టీటీడీ చైర్మన్ ఉంటే ఆయనకి ఏమొస్తుంది? ఏమి రాదు. ఏమంటే చేస్తున్నాడు. టీటీడీని బతికించడానికి, రిఫార్మ్స్ తీసుకోవడానికి ఆయన టైం వేస్ట్ చేసుకొని మరీ టీటీడీ చైర్మన్ అయ్యాడు. మీకేం తెలుసు? ఇంకా మహిళలతో మాట్లాడడానికి, తిరగడానికి ఎక్కడ టైం ఉంటుంది?
ఇక్కడ నేను ఒక భయంకరమైన సత్యాన్ని చెప్పదలుచుకున్నాను. ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. మీరందరూ కూడా, మీ ప్రజలందరూ కూడా, మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కూడా, మీరందరూ కూడా ఈ విషయాన్ని మీరు గ్రహించాలి, గమనించాలి. మీ అందరికీ తెలుసు, మా బిఆర్ నాయుడు గారు ట్రావెల్ ఏజెన్సీ ఒకటి నడిపేవారు. తర్వాత న్యూజన్ ఆయిల్ అనే బిజినెస్ పెట్టారు. మధ్యలో మిడ్ నైట్ మసాలా ప్రోగ్రాంలు కూడా రన్ చేశారు. తరువాత TV5లో చంద్రబాబు నాయుడుకు బాకాలు ఊదుతూ, ఆయనకి అడుగులకు మడుగులొత్తుతూ ఆయన ఏరికోరి టీటీడీ చైర్మన్ అయ్యారు. కానీ మా బిఆర్ నాయుడు మీ అందరికీ తెలియని ఇంకొక వ్యాపారం కూడా చేసేవాడు. అదేంటంటే లంగాలకు బొందెలు నాడాలు అంటారు కదండి, ఆ వ్యాపారం కూడా చేసేవారు. ఆ రోజు 30 ఏళ్ల అనుబంధంతో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ మహిళ అక్కడ వంట చేస్తున్నప్పుడు, మీరు నాకు కాస్త సహాయం చేస్తారా, మీరు ఇంతకుముందు నాకు మంచిగా లంగాలు అవి కుట్టించేవాళ్ళు, ఆ బొందెలు అవి బాగుండేటివి, కానీ ఇప్పుడు లూజ్ అవుతున్నాయంటే ఆయన ఒక టైలర్గా మాత్రమే, మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒక టైలర్గా మాత్రమే వెళ్ళి, లేదమ్మా నేను వేరే మంచి నాడాలు పంపిస్తాను హై క్వాలిటీ అని అక్కడ చెప్తున్నాడు. అంతకు తప్ప అక్కడ ఎటువంటిది జరగలేదు. నేను గ్యారంటీ ఇస్తాను, అక్కడ ఎటువంటిది జరగలేదు. మీరు గుర్తుపెట్టుకోవాలి. అనొచ్చు మళ్ళీ ఈ స్టోరీ నేను చెప్పినప్పుడు ఎల్ముడల గారికి బుద్ధి లేదు, సారీ TV5 సాంబశివరావుకు బుద్ధి లేదని మీరు అనొచ్చు, మీరు ట్రోల్ చేయొచ్చు. మీరు ట్రోల్ చేసినా సరే ఇది ఫ్యాక్ట్, ఇది వాస్తవం. ఈ 30 ఏళ్ళ అనుబంధం అవన్నీ కాదు. మా సార్ ఒక టైలర్. ఇప్పుడు ఎవరైనా కానీ టైలర్ అనేవాడు కొలతలు తీసుకునేటప్పుడు, ఏదైనా కొలతలు తీసుకునేటప్పుడు అలా చేయి పెడతారు. ఆయన యాక్చువల్లీ టచ్ చేయలేదు అక్కడ, అది మీరు గమనించాలి. ఇంకొకసారి మా బిఆర్ నాయుడు గారిని కానీ, నన్ను కానీ, మూర్తి గారిని కానీ పక్క రూమ్లో ప్లేటు అది ఇది అని చెప్పేసి మీరు ఏదైనా మాట్లాడితే మర్యాద ఉండదు. రండి చూసుకుందాం, రండి హైదరాబాద్ రండి చూసుకుందాం, రండి ఎనీ సెంటర్, మనకు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, నందగిరి హిల్స్, ఆ హిల్స్ ఈ హిల్స్, ఏ హిల్స్ అయినా సరే నేను వస్తా, నా వార్తలతోనే మిమ్మల్ని చంపేస్తాను. రండి తెలుసుకుందాం, మీరు రండి. ఇంకొకసారి మీరు ఇటువంటివి అవాకులు చెవాకులు పేలితే మర్యాద ఉండదు. వద్దు సార్ ఇవన్నీ వద్దు సార్, మనకు ఈ టైంలో ఎందుకు సార్ ఇవన్నీ? అసలే ఇప్పుడు రాష్ట్రంలో జరగాల్సిన అనర్థాలని జరుగుతున్నాయి. ఎందుకు సార్ ఇన్ని అడుగులు పట్టుకున్నారా, గిల్లినప్పుడు ఆమె కై అనిందా, కెవ్వు అనిందా, ఎందుకు సార్? వద్దు సార్ నా మాట వినండి సార్. థ్యాంక్ యూ అందరూ. 30 ఏళ్ల బంధం 3 నాళ్ళ ముచ్చట టాప్ స్టోరీని వీక్షించినందుకు. రేపు మళ్ళీ మరొక బ్రహ్మాండమైన టాపిక్తో కలుస్తాను. ఏ టాపిక్తో కలిసినా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని, వాళ్ళ నాయకుల్ని, వాళ్ళ లీడర్లని తిట్టడమే నా పని. ఎందుకంటే నేను అలా తిడితేనే మా నాయకుడికి చంద్రబాబు నాయుడు గారు బేటాయిస్తారు. ఇంకా పదవి ఉంటుందా ఊడుతుందంటే మా నాయకుడు పోడండి. మా బిఆర్ నాయుడు గారు తరిమేస్తే తప్ప పదవికి రాజీనామా చేయడు. ఏం పీక్కుంటారో పీక్కోమనండి. దిస్ ఈజ్ టాప్ స్టోరీ.